అందులో డైలాగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక యాటిట్యూడ్‌తో డైలాగ్ చెప్పారు కదా! దట్ వాస్ సో గుడ్ అన్నమాట. అది బాగా ట్రెండ్ అవుతుంది చూడు బ్రో. నేను చెప్తున్నా. ఎందుకంటే అది మనసులో నుంచి వచ్చింది. ఎలాంటి నటన లేదు. ఒక్కసారి అదే ఎగ్జాషన్‌తో నాకు సార్ ముందు ఎలా చెప్పారో ఒక్కసారి మా ఆడియన్స్‌కి. సార్ ఒక మనిషి ఏంటో తెలవడానికి ఒక్క రోజు సరిపోదు సార్. అలా అనుకుంటే 'బిగ్ బాస్' అనే షో కూడా 100 రోజులు పెట్టకుండా ఒక్క రోజులోనే ఆడించి ఒక్క రోజులోనే టైటిల్ ఇవ్వండి సార్ అన్న. విజిల్స్, క్లాప్స్ పడతాయి థియేటర్‌లో ఈ డైలాగ్ ఉంటే. అసలు నిజంగా చాలా బాగుంది ఆ డైలాగ్. యాక్చువల్లీ అది గ్రేట్ పాయింట్. నాకు తెలిసి నాగ్ సార్ కూడా అన్నారు. రైట్ పాయింట్ అని చెప్పేసి. రైట్ పాయింట్ అని ఇది చెప్పేసి. బాగా వెళ్తది బ్రో. ఇది టెలికాస్ట్ అయింది కాబట్టి ఇది ఎక్కడికెళ్ళాలో అక్కడికి వెళ్తది. ఇట్ విల్ బ్రింగ్ ఎవ్రీబడీస్ అటెన్షన్. అదే అన్న. షోలో కొంతమంది నీడల్లాగా, గోడల్లాగా ఉన్నారు. ఆళ్ళు ఉన్నారు, లేరు అని తెలియట్లే. కనీసం నేను వచ్చినా కూడా ఒక గ్రేస్‌తో బయటకొచ్చా. యెస్. ఎవరిని యెస్. అనకుండా ఫస్ట్ వీక్‌లో వచ్చినా గానీ చాలా మంచిది మంచి బయటకొచ్చారు. పాజిటివ్ టాక్‌తో బయటకొచ్చాను. యెస్. వచ్చే ముందల 3 రోజులు దడదడలాడిచ్చొచ్చా నేను. అవును. చాలా అంటే ఆ బేబక్ అంటే ఒక బ్రాండ్ అన్ని పెట్టేసి వచ్చేసారన్నమాట. అవును. యాహ్! అదైతే పీపుల్ నిజంగా ఆర్ థింకింగ్ అదేంటి అర్రే అమ్మని ఏంటి ఈమెక మనం ఓటయింది అని అనుకుంటారు. యాక్చువల్లీ నిజంగా చాలా మంది అలా అనుకొని ఉండుంటారు కూడా ఆల్రెడీ. అవును. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా మంది పాస్ట్ సీజన్స్‌లో కానీ వచ్చిన కొందరి మీద నెగెటివ్‌తో బయటకొచ్చినోళ్ళు ఉన్నారు. పాజిటివ్‌తో బయటకొచ్చినోళ్ళు ఉన్నారు. ఫస్ట్ వీక్‌లోనే నెగెటివ్ అయిపోయినోళ్ళు కూడా ఉన్నారు. బట్ అవును. మీ విషయానికొస్తే ఇంత కూడా నెగెటివ్ లేకుండా బయటకొచ్చారు మీరు. దట్స్ సో గ్రేట్. థ్యాంక్ యూ. నిజంగా చాలా నెగెటివ్ లేకుండా అయితే బయటకొచ్చారు. థ్యాంక్ యూ. అండ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి అన్నెసెసరీ అని మీకు అనిపించినాయా హౌస్‌లో? కొన్ని అంతే అనిపించినాయి. ఏంటి ఈ చీటికి నాకైతే మాటికి ఆ చిన్న కుక్కర్‌ది చిన్నయి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ అనిపించింది. అన్నెసరీ. నా కుక్కర్‌లో నన్ను కుక్ చేసి నన్ను బలిచ్చారు ఫ్రెండ్స్. లైఫ్‌లో మళ్ళీ మీరు కుక్కర్ జోలికెళ్ళరు. కుక్కర్ అనే పదం ఎవరైనా మాట్లాడారో చెప్తున్నా. ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఇప్పుడు కుక్కర్. 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 అది చాలా అంటే లైక్ అక్కడ